మౌర్యకి ఇవ్వండి ఒకసారి. తెలుగుదేశం కార్యకర్తలే ఊపిరిగా కొనసాగుతుంది. క్రమశిక్షణకు అంకిత బాధ్యత ఎండనగా వానగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లి అదేవిధంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్న నందమూరి తారక రామారావు సామాన్య కార్యకర్తలను గుర్తించి ప్రజలు స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఏ రకంగా ఈ రోజు వరకు మనం చేసినటువంటి కార్యక్రమం, పేదల సేవలో ఉండేటువంటి అనేక అంశాలు, ఈరోజు సూపర్ 6 పథకాలు కావచ్చు, ఇతరత్ర పథకాలు కావచ్చు, వాటన్నిటి గురించి ఒక తీర్మానం. అదేవిధంగా యువగళం పేరిట నారా లోకేష్ గారి నాయకత్వంలో జరిగినటువంటి పెట్టుబడులు 23 నెలలు అయితే 23 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం అనేటువంటిది చూస్తాం. విశాఖపట్నం వైజాగ్ ఎకనామిక్ రీజన్ పేరిట ఈరోజు కేంద్రంలో ఒక ప్రకటన చేసి నిధులు ఇస్తే దానికి ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి అనేక పెట్టుబడులు, ఒక గ్రూపులు కావచ్చు, లేకపోతే ఐటీ కంపెనీస్ కావచ్చు, వార్సెల్లార్ మెటల్ స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఇట్లా పరిశ్రమలు కానీ ఇతరత్ర సంస్థలు కానీ అన్ని కూడా ఉత్తరాంధ్ర వైపు తీసుకురావడం, అటు రాయలసీమ వైపు పరిశ్రమలు, అమరావతి పోలవరం పరుగులు తీసే విధంగా తీసుకెళ్ళడం, ఈ రకంగా అనేక అంశాలు ఈరోజు చర్చకు రాబోతున్నాం. మనతో పాటు అటు అండమాన్లో తెలుగుదేశం పార్టీ ఉంది, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉంది, వాటికి సంబంధించిన ఒకటి తీర్మానాలు, ఈ రకంగా అనేక అంశాలు ఈ 2 రోజుల తీర్మానాల రూపంలో మనం చేసుకోబోతున్నాం. దీంట్లోనే రాబోయే కాలంలో ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నాం, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే విధంగా. ఎందుకంటే గత పాలనలు చేసినటువంటి అస్తవ్యస్త పాలన కావచ్చు, అసమర్థ పాలన కావచ్చు, అవినీతికరమైనటువంటి పాలన కావచ్చు, అనాలోచిత నిర్ణయాలు కావచ్చు, రాష్ట్రాన్ని మళ్ళా 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి తరుణంలో మళ్ళా గాడిలో పెట్టి ఈరోజు అమరావతి పోలవరం 2 కూడా నాశనం చేసేశాడు. అలాంటి ప్రధానమైనటువంటి రాజధానికి సంబంధించి కానీ, లేక ప్రధాన నీటి వనరైనటువంటి పోలవరం కానీ ఈ రెండింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి మరి గత
తీసుకోవడం అనేటువంటి జరిగిందని చెప్పి అందరికీ మనం చేసుకుంటూ అక్కడ మహానాడు స్టార్ట్ అయింది కాబట్టి దాన్ని మనం అందరం కూడా వీక్షిద్దాం. ఒకసారి సుబ్బారావు గారు రాష్ట్ర కార్యదర్శి ఇప్పుడు కొత్తగా ఎన్నికైనారు, పాడేరు నియోజకవర్గం అందరూ ఒకసారి చెప్పండి పెట్టారు. వీరికి మన నియోజకవర్గానికి పరిశీలకులుగా రానున్న కాలంలో కూడా అంటే మహానాడికే కాదు ఇక్కడి నుంచి భవిష్యత్తులో మళ్ళా మొత్తం రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటయ్యే సంగతి కూడా మీ అందరికీ తెలుసు. సో ఆ కార్యవర్గంకి మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో మళ్ళీ కేటాయింపులు జరిపారు. అందులో భాగంగా వీరు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ దాన్ని కూడా మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నాం. ఇది కూడా రాష్ట్ర కార్యదర్శిగా ఎంపీ కావడమే కాకుండా మన నియోజకవర్గానికి పరిశీలకులుగా రావడం జరిగింది. శ్రీ నారా లోకేష్ గారు సామాన్య కార్యకర్తలు గుర్తించి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా, కోడెట్ పీఠ సభ్యులుగా తయారు చేశారు. ఈరోజు ఈ మహానాడు వేదికగా అప్పల నరసింహారాజు గారు, పల్లాది సింహాచలం గారు, తమ్మినేని మోహన్ రావు గారు, అప్పలనాయుడు గారు, సూరికల్ షఫీ గారు, లోక్నాథ్ గారు, వెల్లంకోట సురేష్ గారు, షేక్ కరీముల్లా గారు, మాలేపాటి సుబ్బనాయుడు గారు, షేక్ కాదర్ బాషా గారు, ఎన్టీఆర్ రాజు గారు, చుండ్రు శ్రీ వరప్రకాష్ గారు, జాగీర్ గారు, కాసినేటి పూర్ణచంద్రరావు గారు, భూపతి గారు, తెలుగుదేశం కార్యకర్తలకి ఒక పండుగ. ఆనాడు అనగానే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తొలి మహానాడిని ఒక వేదికగా, ఒక దిశ నిర్దేశం ఆయన జన్మదినాన్ని పురస్కరించి చేసుకునేటువంటి ఒక మహావేడుక. ఈ వేడుక సహజంగా ఏదో ఒక జిల్లాలో జరుగుతూ ఉండేది, అక్కడికి ప్రతినిధులందరూ కూడా వెళ్ళటం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కార్యక్రమం. ప్రతి ఏడాది మండు టెండర్ సైతం లెక్క చేయకుండా వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం. దాన్ని ఈరోజు నా దేశం నా బాధ్యత అనేటువంటి కార్యక్రమంలో భాగంగా వర్చువల్గా నిర్వహించుకుంటున్నాం. ఇదొక వేడుక. మొదట్లో మేమందరం కూడా మహానాడికి అక్కడికి వెళ్తే బాగుంటుందని కార్యకర్తల అభిప్రాయాలు ఉండేవి. కానీ ఈరోజు ఈ ఏర్పాట్ల వల్ల సహజంగానే అందరూ కూడా దీనిలో ఆ వర్చువల్గా చూస్తూ అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉండడం ఆనందంగా ఉంది. ఈ మహానాడు వేదిక ద్వారా అనేక తీర్మానాలు రాబోతా ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక అంకిత భావంతో, ఒక సేవాభావంతో మరి ఉండేటువంటి అనేక మంది కార్యకర్తల్ని తయారు చేసినటువంటిది తెలుగుదేశం పార్టీ. ఆ కార్యకర్తలే అధినేత అనేటువంటి విధంగా ఈరోజు సామాన్య కార్యకర్తలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా లేదా ఇతరత్ర అనేక హోదాల్లో ఉన్నారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యం అయింది అనేటువంటి భావం ఈరోజు కార్యకర్తల్లో. ఈరోజు ఆ తీర్మానాల రూపంలో రాష్ట్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ఏ రకమైనటువంటి అంశాలు ఉన్నాయి, వాటికి సంబంధించి అటు ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన్ని నిలవాలనేటువంటి అంశాలతో ఎప్పుడు కూడా మహానాడు వేదికగా ముందుకెళ్తుంటాం. మరి ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఒకవైపు పేదల సేవలో, ఒకవైపు మహిళలకి స్ఫూర్తిగా అనేక శ్రీశక్తి పథకాలు, అదేవిధంగా సూపర్ 6 పథకాలతో పాటు యువకాలం పేరిట నారా లోకేష్ గారు ఆ రోజు ఏవైతే రాష్ట్రంలో ఉపాధి కలిగిస్తామనేటువంటి మాట ప్రకారం ఇప్పటికే 23 నెలలు అయితే 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావడంలో సఫలీకృతులయ్యారు. ఆ రకమైనటువంటి అంశాలతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. డెఫినెట్గా ఈ మహానాడు వేదిక ద్వారా ప్రజలకి భవిష్యత్తు కార్యక్రమాలు, ఎందుకంటే గత పాలకులు చేసినటువంటి అస్తవ్యస్త పాలన వల్ల నష్టపోయినటువంటి ఈ రాష్ట్రం మరలా గాడిలో పడి 2 ఏళ్లలో మరలా పెట్టుబడులు రావడమే కాకుండా పోలవరం, అమరావతి లాంటి ప్రధాన ప్రాజెక్టులు మరి ఈరోజు గాడిలో పడడమే కాకుండా అవి కూడా వేగంగా, శరవేగంగా పనులు జరుపుకోవడం కూడా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేటువంటి అంశంగా మేము భావిస్తూ మరి మహానాడు వేదికలో మరి ఈరోజు ప్రత్యక్షంగా అక్కడ పాల్గొపోయిన అందరూ కూడా ఈ వర్చువల్గా పాల్గొనేటువంటి అవకాశం కనుక చాలా ఉత్సాహంగా ప్రతి చోట కూడా మన నియోజకవర్గంలో అయితే 12 క్లస్టర్స్ ఉంటే 12 ప్రాంతాల్లో ఈ నియోజకవర్గంలో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1850 క్లస్టర్స్లో ఈ కార్యక్రమం
స్మరించుకోవడం, ఈ 2 రోజులు కూడా మరి ఆ మహనీయుని జన్మదిన వేడుకలు నివాళులు అర్పించుకునేటువంటి కార్యక్రమం ఈ రకంగా మహానాడు వేదికగా మా అందరికీ కూడా కలగడం అనేటువంటిది అదృష్టంగా భావిస్తూనే ఈ రోజు ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ ఆయన అనుభవం కానీ రాష్ట్రానికి ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందో అదేవిధంగా మా యువ నాయకుడు మరి నారా లోకేష్ గారు మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా అయినాక ఆయన పార్టీ యాక్టివిటీస్లో తీసుకున్నాక ఒక కార్యకర్తల సంక్షేమ నిధి కావచ్చు, లేకపోతే కార్యకర్తలని పార్టీ సభ్యత్వ నమోదులో కూడా ఒక వినూత్న శైలి వెళ్ళటం వల్ల కోటి సభ్యత్వాలు చాలా తక్కువ సమయంలో చేసుకునేటువంటి అంటే సాంకేతికతను జోడించి ఈరోజు పరిపాలనలో కానీ లేకపోతే పార్టీ అడ్మినిస్ట్రేషన్లో కానీ తీసుకురావడం ద్వారా ఇవన్నీ సాధ్యపడ్డాయి. ఇప్పుడు చూస్తే అదే సాంకేతికతని హైబ్రిడ్ మోడల్లో ఈరోజు వర్చువల్గా చేసుకునే మహానాడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇది బహుశా ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ సమావేశాలు ఇన్ని లక్షల మంది వీక్షించేటువంటి కార్యక్రమం ఇది ప్రపంచ రికార్డు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం.